నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. గోవా గవర్నర్గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సీపట్నం నుంచి విజయనగరం వెళ్లిన అయ్యన్న రాజు గారి కోటలో పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజుతో ఉన్న రాజకీయానుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మా ఇద్దరి రాజకీయ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగిందని, ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో కలిసి పనిచేస్తామన్నారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ హోదా కల్పించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు అయ్యన్న పాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది మాకు. మొన్న ఈ వార్త విన్న ఒక పండగ వాతావరణం మా నాయకులందరిలో వాతావరణం చూశాను. గతంలో కూడా ఎంత ఆనందం తెలియదు. ఎందుకంటే నేను ఏదో పొగడితో కాదు చెప్పలేదు. అశోక్ గారంటే నీతికి నిజాయితీ నిలువెత్తు విక్రమం మా దృష్టిలో. నేను 83 నుంచి కూడా అశోక్ గారితో తిరిగాను రాజకీయాలు. అశోక్ గారు నాకన్నా ముందే రాజకీయాలు ఎన్టీ రామారావు గారు వాటి పెట్టకముందే ఎమ్మెల్యే చేశారు. రామారావు గారు వచ్చిన నేను ఎమ్మెల్యేగా వచ్చాను. అప్పటి నుంచి అశోక్ గారు అంటే నా అందరికీ అభిమానం. మమ్మల్ని గైడ్ చేసేవారు. నేను చిన్నపిల్లలు అప్పుడు 27 సంవత్సరాలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే. నేను కలిసినప్పుడు మమ్మల్ని అందరూ బుద్ధమంతులు చేసి ఏమైనా సలహాలు చేసి మమ్మల్ని ముందుకు రాజకీయంగా నడిపించారు అశోక్ గారు. అంటే మా అందరికీ గౌరవం. నాకే కాదు, ఇవాళ చూశాను నేను డేస్ నుంచి చూస్తాను టీవీల్లో. అన్ని పార్టీ వారు కూడా అశోక్ గారిని అభినందిస్తారు. ఎందుకు అభినందిస్తారంటే అంత పార్టీ వాళ్ళు అభినందిస్తారు మమ్మల్ని. ఇది కదా అశోక్ గారిని ఎందుకు అభినందిస్తున్నారు? అంతలో ఉన్న నిజాయితీ, క్రమశిక్షణ ఇవన్నీ కూడా. మరి అటువంటి మహావ్యక్తికి ఉన్నతమైన పదవి ఇచ్చి గోవా గవర్నర్ గా ఆస్వాదించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి, అలాగే మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, మరి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విషయం చెప్పాలి మీకు, అశోక్ గారు గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. రంపకోత పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. అటువంటి వ్యక్తిని అందరూ కళ్ళ నీరు వచ్చారు. అటువంటి సమయంలో విజయనగరం ప్రజలందరూ కలిసి అశోక్ గారికి, అశోక్ గారి కుటుంబానికి అండగా నిలిచి ఎంతో మేము ఉన్నాం మీకని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి విజయనగర ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు మా రాజకీయాలు ఒకటి చూడలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలో 2 గవర్నర్ పదవులు ఉన్నాయి వారు. వాటి హరిబాబు గారు, 2 పెద్దలు గవర్నర్లు అనుభవించిన అశోక్ గారు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకి మోదీ గారి గారికి, చంద్రబాబు నాయుడు గారికి చేయడానికి మంచి అవకాశం. వారు బ్రహ్మాండం చేస్తారు. నాకు తెలిసి బాగా అనుకున్నాం. అసలు అసెంబ్లీలో రికార్డు అంతా చూడకుండా చెప్పగలిగే ఏకైక నేత ఉన్నాడు. ఏ పేజీలో ఏముందో చూడకుండా చెప్పగలిగే కెపాసిటీ అశోక్ గారికి. ఆ రోజుల్లో చిన్న ఫస్ట్ టైం లో అతనంటే రెవెన్యూ మినిస్టర్ నెల్లూరు జిల్లా నలపరెడ్డి శ్రీనివాసరావు గారు, అతను అంతే, అశోక్ గారు అంతే. అలాగే అవసరం లేదు, ఆ బుక్ లో ఏ పేజీలో ఏముందో చూడకుండా చూపిస్తారు. అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మన ప్రాంతీయులు
ఇవాళ గవర్నర్ గా గోవాకి వెళ్ళడం అంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆంధ్రులతో అదృష్టంగా నేను భావిస్తాను, అందరూ అదృష్టం భావిస్తాను. ఇక అవకాశం ఇచ్చిన భగవంతుడికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రేయ నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా తుని మండలం.